హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి కందిపప్పుతో 5 నిమిషాల్లో అయిపోయే రైస్‌ని చూపిస్తానండి. చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. అందులో కందిపప్పు వేస్తున్నానండి. పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర, మిరియాలు, అదేవిధంగా ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకేసి ఫ్రై చేసుకోవాలి బాగానే. కలర్ చేంజ్ అవుతుందండి కందిపప్పు అన్నది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5, 6 వెల్లుల్లి రేఖలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మదనం అన్నది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగో ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. అదే వేపుడు శనగపప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మప్పు వేస్తున్నానండి పులుపు కోసం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయచ్చు. మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, ఇవి కాస్త చిటపట అన్న తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4, 5 పచ్చిమిర్చి, మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిర్చి అన్నది. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. ఒక ఆనియన్, అది కూడా వేసేసుకుని దీన్ని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయ అన్నది బాగా వేగాలి. ఇదిగోండి వేగింది కదండి. ఇందులో ఉత్తి అల్లం అండి, ఇది అల్లం దంచుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి వేయలేదు, ఉత్తి అల్లం మాత్రమే వేసాను. దంచుకుని వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక పెద్దది టమాటా కూడా కట్ చేశానండి. అది కూడా వేసేసుకుని రెండు బాగా మగ్గాలి. ఆనియన్ అలాగే టమాటా అన్నది బాగా మగ్గాలి. చూసారా? ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి కందిపప్పు పొడి, దాన్ని 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిసిన తర్వాత మనం ఉడికించుకుని ఉంచుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ ఉడికించానండి నేను. దాన్ని వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కూడా రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. మీరు ఉప్పు అన్నది చూసుకుని వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా? ఇలా కలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేస్తున్నాను. మళ్ళీ కంది పొడేనండి ఇది. మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అదే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం అందులో వేసాము, చూసుకుని వేసుకోవాలి రైస్కి సరిపడాని. ఒకసారి బాగా కలిపేసుకోవడమేనండి. అంతే, రెడీ అయిపోయింది వేడివేడిగా కందిపప్పు రైస్ అన్నది. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేసారన్నమాట. ఫైనల్గా ఒక నిమ్మకాయ పిండుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకున్నారంటే పులుపులుగా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అయినా పెట్టేయచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.